ఇక ఇక్కడ నుంచి నువ్వు వెంటనే వెళ్ళిపోవాలి సమరన్నయ్య. అలాగే, అప్రమత్తంగా ఉండమ్మా. దేవుడు దయతలిస్తే మళ్ళీ కలుద్దాం. నిజమే సమరన్నయ్య, తిరిగి కలవాలంటే ఆ దేవుడి దయ అవసరం. కానీ ఇప్పుడు అసలు నేనేమవుతానో నాకే తెలియడం లేదు. ఎంతగానో ప్రేమించాను నేను నిన్ను. ఆ ప్రేమ వికసించడానికి ముందే నువ్వు మొగ్గలోనే దాన్ని తుంచేశావు. ఇందులో నీ తప్పెంత మాత్రమూ లేదు. తప్పంతా కేవలం మాది. మేమందర్నీ గుడ్డిగా నమ్మేస్తూ ఉంటాం. నమ్మిన వాళ్ళు ద్రోహం చేయటం మా తలరాత అనుకుంటాం. నమ్మించి ఇంత ద్రోహం చేసిన నువ్వు ఝాన్సీ మహారాణి ప్రతిష్టనే కాదు, ఝాన్సీ మహారాజుకి కట్టుకున్న భర్తకి తీరని ద్రోహం చేశావు. అతని ఆత్మాభిమానాన్ని దెబ్బతీశావు. అందుకుగాను మేం విధించే శిక్ష మోరోపంతు గారి కూతురైన మణికర్ణికకు మహారాణిగా గల హక్కులన్నింటినీ రద్దు చేస్తున్నా. అసలు ఇక్కడేం జరుగుతోందో మాకేమీ ఏం అర్థం కావటలేదు. దీనికంతటికీ కారకురాలు నీ కూతురే. ఇలాంటి ఆడపిల్ల ఎక్కడైనా ఉంటుందా? ఈ లోకంలో ఏ ఆడపిల్ల అయినా ఈ విధంగా ఇలాంటి పవిత్రమైన శుభగడిలో తన భర్తను విడిచిపెట్టి ఇలా బాధ్యతారహితంగా వెళ్ళిపోదు. తను వచ్చినప్పటి నుంచి మా రాజాబాబుకి మనశ్శాంతి లేకుండా పోయింది. అడుగడుగున సమస్యలే సృష్టించింది. ప్రస్తుతం మా రాజాబాబు ఎక్కడున్నాడో ఏమో. తల్లిగారు, ఏమైంది? మహారాజు గారు రాజభవనానికి తిరిగి వచ్చారు. వచ్చేసారా? ఇదే నా నమ్మకం పెంచడం అంటే? కాదు, మాకైన వాళ్ళు ఎవరూ లేరు. ఎవరూ లేరు. అయిన వాళ్ళంటూ మాకెవ్వరూ లేరు. మాకు ఎవ్వరూ లేరు. రాజాబాబు, ఒక్కసారి తలుపు తీనానా? ఎవరూ లేరు. లేరు. ఈ దీపాలు శుభసూచకాలు కాదు. విరగొట్టండి. ఇదంతా నమ్మక ద్రోహం. దీన్ని మేము సహించలేం. ఇదంతా వంచన. త్వరగా తెరవండి. రాజాబాబు, రాజాబాబు, నాన్న రాజాబాబు. తల్లిగారు, దయచేసి నన్ను వదిలేయండి. నా దగ్గరికి ఎవరు రావద్దు. రాజాబాబు, రాజాబాబు, నీ తల్లిగారిని పొమ్మంటున్నావా? శాంతించు. మను ఎక్కడుందో మహారాజు గారు మీకేమైనా చెప్పారా? నాకేం చెప్పలేదు. కానీ తల్లిగారు, తను ఇంకా తిరిగి రానేలేదు. అయితే వెళ్ళి ఎక్కడుందో వెతుక్కోండి. ఎన్నో ఏళ్లుగా నేను కన్న కలలని చిటికెలో మట్టిపాలు చేసేసింది నీ కూతురు. కట్టుకున్న భర్తకి నమ్మక ద్రోహం చేసింది. అంతటి శుభగడిలో తన భర్తను చెప్పా పెట్టకుండా వదిలేసి తను ఒక దొంగను విడిపించటానికి వెళ్ళిందంటే? తల్లిగారు, మహారాణి గారు ఎక్కడుందో మహారాజు గారు మీకు చెప్పే ఉంటారు. ఇకపై తన అసలు మహారాణి కాదు. క్షమించండి తల్లిగారు, తమరు మరీ మితిమీరి మాట్లాడుతున్నారు. ఈ ఝాన్సీ పాలిట అదృష్ట దేవతగా వచ్చిన తనని ఇన్ని మాటలు అనటానికి మీకు అసలు నోరెలా వచ్చింది తల్లిగారు? ఝాన్సీ మహారాజుకి కట్టుకున్న భర్తకి తీరని ద్రోహం చేశావు. అతని ఆత్మాభిమానాన్ని దెబ్బతీశావు. ఒకే ఒక క్షణంలో మీ లక్ష్మీబాయిని మణికర్ణిక చేసేశారా? ఇక నువ్వు ఝాన్సీలో ఉండటానికి ఎంత మాత్రమూ వీల్లేదు.